హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కియా వాళ్ళ నుంచి 2024 సోనెట్ ఫేస్ లిఫ్ట్లోని జీటీ లైన్ టాప్ మోడల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచి. మోస్ట్ అవైటెడ్ సోనెట్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సోనెట్ ఫస్ట్ లాంచ్ అనేది 2020లో జరిగింది మన ఇండియాలో. డెవలప్డ్ బై ఇండియన్ మార్కెట్లోనే. సోనెట్ యొక్క పొజిషన్ అనేది ఎప్పుడు కూడా సెల్టాస్ బిలోనే ఉంటుంది, క్లోజ్లీ టువర్డ్స్ సిమిలర్ సైజ్డ్ సిబ్లింగ్ అయిన హోండాయ్ వెన్యూకి వస్తుంది. ఇంకా కియా సోనెట్ యొక్క సేల్స్ అనేది మన ఇండియన్ మార్కెట్ తో పాటు నేపాల్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నింబీబియా, వియత్నాం, మిడిల్ ఈస్ట్ అండ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో కూడా జరుగుతాయి. సోనెట్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి QY1. ఇది మన ఇండియాలో అసెంబ్లింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపురం ప్లాంట్ లో జరుగుతుంది, ఇండియాకి సంబంధించి. సోనెట్ అనేది మనకు ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి హోండాయ్ వాళ్ళదే, కాకపోతే కియా K2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది, రిలేటెడ్ టు వెన్యూ QXI. సోనెట్ కంఫర్ట్, సేఫ్టీ, ఫీచర్స్ తో పాటు ఇంకొక మంచి విషయం ఏంటంటే సోనెట్ పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్స్ కస్టమర్స్ కి అవైలబుల్. చూసింగ్ ఆప్షన్స్ లో టర్బో, నేచురల్ ఆస్పిరేట్, CRDI డీజిల్ ఇంజన్, 4 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, గేర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కియా వాళ్ళు సోనెట్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ మనకు ఫిబ్రవరి 2020లో జరిపారు. సో గ్లోబల్ డెబ్యూ ఆగస్ట్ 2020 జరిగితే సెప్టెంబర్ లో మనకు 2020లో లాంచ్ అయింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ మోడల్ ఫేస్ లిఫ్ట్ 2024 వేరియంట్ మీరు చూస్తున్నారు. సో సోనెట్ అనే థర్డ్ కార్ ఫ్రమ్ ద కియా ఆఫ్టర్ సెల్టాస్ అండ్ కార్నివల్ తర్వాత. కియా సోనెట్ లో 7 సీటర్ వర్షన్ కూడా ఉంది. దాన్ని 3 rows సోనెట్ 7 అంటారు. అది ఓన్లీ ప్రజెంట్ ఇండోనేషియాలో మాత్రమే సేల్స్ అనేవి జరుగుతున్నాయి, ఇండియాలో అయితే రాలేదు. సోనెట్ లో మీకు స్పెషల్ ఎడిషన్ అయిన ఎక్స్లైన్ లిమిటెడ్ ఎడిషన్ కూడా వస్తుంది. తొందరలో నేను ఆ రివ్యూ కూడా తీసుకొస్తాను ఫేస్ లిఫ్టెడ్ మోడల్ ది. సో నాకు పర్సనల్ గా నచ్చింది బిగ్గెస్ట్ చేంజ్ అప్డేట్ ఆఫ్ సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు ADAS లెవెల్ 1 తో వచ్చింది. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే డీజిల్ అయితే 9,79,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,69,000 టాప్ అండ్ ఎండ్ అవుతుంది. పెట్రోల్ అయితే 7,99,000 నుంచి స్టార్ట్ అయ్యి 14,69,000 ఎక్స్పెరిమెంట్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు నుంచే ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టేసుకోండి మన ఛానల్ది. ఎందుకంటే ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ మన ఛానల్ నుంచి ఉంటాయి. అండ్ తెలుగు ఆటోమొబైల్ టాప్ రికమెండేషన్ ఛానల్ కూడా ఇప్పుడు మనదే ఉంది. సో ఇలాంటి ఛానల్ ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ నేను 10K లైక్స్ అనేది ఇస్తున్నాను. సో వీడియో చూసే ప్రతి వాళ్ళు లైక్ చేసుకుంటే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ చూసే సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో HTE బేస్, HTK, HTK+, HTX, HTX+, GTX, GT లైన్ అంటారు, X లైన్ టాప్ మోడల్. టోటల్ పెట్రోల్ అండ్ డీజిల్ కలుపుకుంటే 19 ట్రిమ్ వేరియంట్స్ అనేవి అయ్యాయి. ఇక కలర్ ఆప్షన్స్ లో చూసుకుంటే సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో మీకు 7 మోనోటోన్ కలర్ ఆప్షన్స్, 2 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేశారు. ఈ కలర్ వచ్చే స్క్రీన్ లో చూస్తుంది మీరు ఇంపీరియల్ బ్లూ అంటారు. ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు చూసాం సోనెట్ పైన. దీంతో పాటు గ్రీన్, వైట్, సిల్వర్, రెడ్, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సోనెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క కీస్ వచ్చేసి మనకు న్యూ కీస్ అనేవి అప్డేట్ చేశారు ఫేస్ లిఫ్ట్ నుంచి. బ్యాక్ సైడ్ ప్లేన్ డిజైన్, ఫ్రంట్ సైడ్ కియా బ్యాచింగ్ న్యూ లోగో, లాక్, అన్లాక్ అండ్ ఆటో హోల్డ్, ఇంజన్ స్టార్ట్ అండ్ బూట్ ఓపెన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింపుల్ స్లిక్ కీస్ చూడొచ్చు, సెల్టాస్ లాగానే అప్డేట్ అనేది చేశారు ఫేస్ లిఫ్ట్ నుంచి. సో ఫ్రెండ్స్, కంప్లీట్లీ మనకు న్యూ ఫ్రెష్ ఫ్రంట్ ఫ్యాసీ అనేది చూడొచ్చు. కియా న్యూ లోగో, సిల్వర్ మ్యాట్ ఫినిష్ అనేది మనకు బోనెట్ పైన ఇస్తున్నారు. కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ కంటిన్యూయేషన్ లో ఈసారి మనకు ఫేస్ లిఫ్ట్ లో న్యూరల్డ్ ప్రీమియం డార్క్ మెటాలిక్ సరౌండెడ్ గ్రిల్, హనీ మెష్ ట్రీట్మెంట్, గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అనేది చూడొచ్చు. హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు 360 డిగ్రీ కెమెరాస్ లో ఫ్రంట్ వ్యూ కెమెరా గ్రిల్ పైన హ్యాంగ్ అయింది. కంటిన్యూయేషన్ హెడ్ లైట్స్ లో క్రిస్పర్ హెడ్ ల్యాంప్స్ డిజైన్ అనేది చూడొచ్చు. క్రౌల్ డ్యూయల్ LED హెడ్ లైట్స్ అంటారు దీని. ఎల్ షేప్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. కనెక్టెడ్ LED డేటాస్ టువర్డ్స్ ఫాగ్ ల్యాంప్స్ గా చూడొచ్చు. ఈ హెడ్ లైట్స్ అనేవి మనకు 3 barrel కంప్లీట్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ DRLs లో మీకు కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారుతాయి, కానీ ఫుల్ సైజ్ DRL అనేది టర్న్ ఇండికేటర్ గా లేదు, ఓన్లీ పైన హాఫ్ మాత్రమే DRL కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్. స్పోర్టీ ఏరోడైనమిక్ ఫ్రంట్ అండ్ రేర్ రీడిజైన్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు. డార్క్ మెటాలిక్ యాక్సెంట్స్ తో పాటు బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఆల్సో గ్లాసీ బ్లాక్ డెల్టా గార్నిష్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బోనెట్ పైన మనకు అపరేట్ స్టాండ్స్ అనేవి తీసుకొస్తుంటే డి షేప్ ఆఫ్ కట్స్ అండ్ క్రూజెస్ డీప్లీ అనేది చూడొచ్చు. నార్మల్ క్వాలిటీ వైపర్స్ విత్ వాషర్ జెట్స్. విండ్ షీల్డ్ పైన మనకు ఫ్రంట్ ADAS యొక్క కెమెరాస్ యాడ్ అయ్యాయి ఇప్పుడు మనకు న్యూలీ చూడొచ్చు. నా సైడ్ ప్రొఫైల్ నుంచి వెహికల్ ఇలా కనిపిస్తుంది ఫేస్ లిఫ్ట్ మోడల్ ది. 4 మీటర్ లెంత్, 1.79 మీటర్ బ్రెత్, 1.64 మీటర్ హైట్ ఉంటుంది. 2500 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. 205 గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. సో బాడీ క్లాడింగ్స్ విత్ సైడ్ మోల్డింగ్ బ్లాక్ ఫినిష్ లో అనేది చూడొచ్చు. డార్క్ మెటాలిక్ డోర్ గార్నిష్ తో పాటు కంటిన్యూయేషన్
సస్పెన్షన్ థిక్ వీల్ ఆర్చెస్ అండ్ ఇందులో మీకు 16 ఇంచెస్ స్పోర్టీ స్పార్కిల్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. వేరియంట్ టు వేరియంట్స్ మనకు అలాయ్ వీల్స్ చేంజ్ అవుతాయి. 215/60R 16 ఇంచెస్ అపోలో ఆల్క్నెక్ 4G ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. 4th డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు మ్యాక్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సింపుల్ సస్పెన్షన్. సో ఫేస్ లిఫ్ట్ నుంచి మీకు ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ ఆఫ్ సస్పెన్షన్ అయితే ఎలాంటి చేంజెస్ చేయలేరు. ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి మీకు బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ విత్ LED బ్లింకర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్. ఇప్పుడు 360 కెమెరాస్ లో మనకు సో సైడ్ వ్యూ కెమెరా అనేది సైడ్ ఓవర్ వ్యూమ్ పైన కూడా షిఫ్ట్ అనేది అవుతుంది. 360 కెమెరా కింద వర్క్ అవుతుంది. పెడల్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, గార్నిష్ ట్రీట్మెంట్ గా చూడొచ్చు. ఆల్సో రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఇస్తున్నారు. ఎక్స్టెన్షన్ వీల్ ఆర్చెస్ రేర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో రేర్ కూడా డిస్క్ బ్రేక్ ఆఫర్ ఇస్తున్నారు. బెటర్ స్టాపింగ్ పవర్ అనేది అవుతుంది. అన్లైక్ 4G అపోలో టైర్స్ ట్యూబ్లెస్ రేడియల్ గా రేర్ మీకు కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ CTBA విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డీసెంట్ సైడ్ సస్పెన్షన్, బాడీ క్లాడింగ్స్, ఆల్సో రాకర్ మౌల్డింగ్స్ విత్ క్లాడింగ్స్ లో మీకు డార్క్ గార్నిష్ ట్రీట్మెంట్ మెటాలిక్ లో చూడొచ్చు. అండ్ అప్రైట్ విండో గ్లాస్ అని చూడొచ్చు. హై గ్లాసీ మీకు రూఫ్ రైల్స్, సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. సన్ రూఫ్ అండ్ సింగిల్ టోన్ రూఫ్ టాప్ చూడొచ్చు విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్, 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. మేజర్ అప్డేట్ ఆఫ్ సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే C షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ అండ్ న్యూ రీడిజైన్ బంపర్స్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ మీకు టైల్ గేట్ సెంటర్ లో కియా సిల్వర్ మ్యాట్ ఫినిష్ బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు. సో లోగో అండ్ కనెక్టెడ్ లైట్ బార్ టువర్డ్స్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. C షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్ సిమిలర్ టు సెల్టాస్ నుంచి ఇన్స్పిరేషన్ డిజైన్స్ గా తీసుకున్నారు కియా వాళ్ళు. 3D షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్ చూడొచ్చు. చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి అండ్ ఐ క్యాచ్ డిజైన్ చూడొచ్చు. సోనెట్ బ్యాచింగ్ ఆన్ ద టైల్ గేట్ లెఫ్ట్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్, రిఫ్లెక్టర్స్ అండ్ రీడిజైన్ బాడీ కలర్ బంపర్స్, ఏరోడైనమిక్ స్పోర్టీ స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. GT లైన్ బ్యాచింగ్ రైట్ సైడ్ చూడొచ్చు. అండ్ రివర్స్ కెమెరా వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది విత్ హెలోజన్ నంబర్ ప్లేట్ లైట్స్. అండ్ ఫీచర్స్ లో చూస్తే మీకు ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ టైల్ ల్యాంప్స్ లోనే హౌసింగ్ చూడొచ్చు. అండ్ హై గ్లాసీ గార్నిష్ ఆన్ ద C పిల్లర్స్, సేమ్ లైక్ ఓల్డర్ ప్రీ ఫేస్ లిఫ్ట్ నుంచి తీసుకున్నారు. వైపర్, వాషర్, డిఫాగర్ వచ్చేస్తుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ గా చూడొచ్చు విత్ స్పాట్స్ కంటిన్యూషన్ అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా సోనెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ స్పేస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకు మాన్యువల్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. నీట్లీ ఇన్సులేషన్ అనేది చేశారు లోపల సైడ్ మనకు బూట్ లో. దీంట్లో మీకు 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చేసాయి. బూట్ ట్రంక్ ఓపెనింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో పార్సల్ డ్రైవ్ ఫ్యూచర్ కూడా ఉంది. సబ్ ఊఫర్ వస్తుంది. 7 JBL స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి మీకు ఓన్లీ ఆన్ ద టాప్ మోడల్ GT లైన్లో. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ విత్ కాస్ట్ కటింగ్ అనేది చూడొచ్చు. సో ఆబ్వియస్లీ కొరియన్ అండ్ హోండా కియా కార్స్లో 60/40 స్ప్లిటెడ్ సీట్స్, పార్సల్ డ్రైవ్ ఫ్యూచర్ వచ్చేసింది. ఇది ఓవరాల్గా బోర్డ్కి సంబంధించి. ఇది ఎక్స్టీరియర్కి సంబంధించి సోనెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫీచర్స్ టాప్ మోడల్ GT అయింది. క్విక్లీగా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇంటీరియర్ లోకి స్టెప్ ఇన్ అయిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ విత్ స్పోర్టీ వైట్ ఇన్సర్ట్స్ అండ్ రీవామ్డ్ అపాలిస్టీ సీట్ కవర్స్ న్యూ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్టెడ్ గా చూడొచ్చు. నా డోర్స్ నుంచి చూస్తే మీకు డీసెంట్ ఓపెనింగ్ డోర్స్ ఉంటాయి. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, డీసెంట్ ఏరీ ఫీలింగ్ అయితే వస్తుంది. అప్డేటెడ్ ఫేస్ లిఫ్టెడ్ నుంచి మీకు మాన్యువల్లీ రిక్లైనబుల్ కర్టన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ప్రైవేట్ కర్టన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. డోర్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ కంటిన్యూషన్, డోర్ హ్యాండిల్స్, ఇంటీరియర్స్, ట్విటర్స్ and speakers and ivory color soft touch material armrest, power windows, Bose premium sound system, 4 speakers, 2 tweeters, 1 subwoofer and standard pocket storage space. Seats lo ippudu manaku black leather seats with inserts and tubular pattern with 60/40 splitted seats aithe seats offer చేస్తున్నారు new upholstery తోటి. ఇంకా కంఫర్ట్ లో అండర్ సపోర్ట్ అయితే డీసెంట్ ఇనఫ్ మనకు సోనెట్ నుంచి ఎప్పుడు కూడా డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది విత్ స్కూప్ డౌట్ మ్యాగజైన్ హోల్డర్. ఇది మినిమం అండ్ ఇది మాక్సిమం నీ రూమ్ స్పేస్ చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా మీకు డీసెంట్ అడిక్వేట్ గా అనిపిస్తుంది అండ్ ఫోల్డబుల్ బ్లాక్ హోల్డర్స్ తో పాటు ఇప్పుడు మనకు స్పోర్టీ ఆల్ బ్లాక్ రూఫ్ లైనింగ్ తో పాటు చూడొచ్చు. హెలోజన్ రీడింగ్ ల్యాంప్, ఓన్లీ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఫేస్ లిఫ్ట్ నుంచి డిసప్పాయింటింగ్ సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది. సెంటర్ ఆర్మ్ రెస్ట్ అట్లీస్ట్ ఉంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అండ్ ఆల్సో ట్యూబులర్ ప్యాటర్న్ సీట్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. లాంగ్ డ్రైవ్స్ కంఫర్టబుల్లీ. ఐసోవిక్ చెల్సిస్ మౌంట్స్ చూడొచ్చు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ యాంకర్స్ అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. పార్సల్ డ్రైవ్ ఫ్యూచర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకు ఆల్ న్యూ ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ వైరస్ ప్రొటెక్షన్తో పాటు మోర్
మోడ్స్, డిస్ప్లేస్ అండ్ పవర్ ఆఫ్ అండ్ మనకు ఇండికేషన్స్తో పాటు డీటెయిల్గా చూపిస్తుంది ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్. 2 AC vents, రేర్ ప్యాసింజర్ వరకు 2 types సాకెట్స్, మొబైల్ స్టోరేజ్ స్పేస్, హంప్ ఆల్మోస్ట్ లైట్గా ఉంది. ఫస్ట్ లుక్ ఆఫ్ సోనెట్ ఫేస్ లిఫ్ట్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. సన్ రూఫ్ కామన్గా ఉంటుంది ఏరీ ఫీలింగ్ కోసం. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి టాప్ మోడలే కాదు, బేస్ మోడల్ నుంచి కూడా స్టాండర్డ్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి చేశారు సోనెట్లో. అండ్ మొబైల్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ కూడా మనకు హ్యాంగ్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్స్ ఓన్లీ ఆన్ ద డ్రైవర్ సైడ్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ స్పోర్టీ వైట్ ఇన్సర్స్, ఫ్రంట్ రివాంప్డ్ అపాలిస్టీ అండ్ న్యూ AC vents, ఆల్సో న్యూ స్టీరింగ్ వీల్ డిజైన్ గా చూడొచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ కో ప్యాసింజర్ రెండు కూడా సేమ్ డోర్స్ డిజైన్స్, కాకపోతే ట్విటర్స్ మౌంట్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ సీట్ ఓన్లీ డ్రైవర్ సైడ్ అప్డేట్ చేశారు. వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ రెండు ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ ఫ్రమ్ ది సీట్స్ నుంచి చూడొచ్చు. ప్లెయిన్ డాష్ డిజైన్, న్యూ ఇన్ఫో స్క్రీన్స్ అండ్ డీసెంట్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ గ్లోబాక్స్ వచ్చే వరకు డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లోబాక్స్ స్టోరేజ్ స్పేస్ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. న్యూ AC vents, హై గ్లాసీ బ్లాక్ AC vents గార్నిష్ ఫినిష్ అనేది మనకు అప్డేటెడ్ అని చేశారు. సేఫ్టీ ఫీచర్స్ లో స్టాండర్డ్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ చేశారు బేస్ మోడల్ నుంచి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్స్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబోలైజర్, క్రాష్ సెన్సర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, 360-degree కెమెరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఫ్రంట్ అండ్ రేర్ ఆల్ ద 3-point సీట్ బెల్ట్స్ విత్ రిమైండర్స్. ADAS లెవెల్ 1 లో విత్ 10 ఆటోనామస్ ఫీచర్స్ యాడ్ చేశారు. అందులో ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్, కార్ పెడిస్ట్రియన్ సైక్లిస్ట్ లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ ఇవన్నీ చూడొచ్చు. ఆల్సో ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, లేన్ ఫాలో అసిస్ట్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ అవుట్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ అండ్ డోర్స్ నుంచి సేమ్ అవే డిజైన్స్ ఉంటాయి కానీ ఫ్యూచర్స్ లో ఇంప్రూవ్ అయ్యాయి. సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, లాక్ అండ్ అన్లాక్ ఆల్ ద 4 పవర్ విండోస్, చైర్ లాక్ సిస్టమ్ చూడొచ్చు. ట్విటర్ మౌంట్స్ అని చూడొచ్చు. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్. ఇప్పుడు పాకెట్స్ లో మనకు అంబ్రెల్లా హోల్డర్ కూడా యాడ్ ఆన్ చేశారు మనకి ఫేస్ లిఫ్ట్ లో, సేమ్ లైక్ నెక్సాన్ కాపీ చేస్తూ. అండ్ 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. సేమ్ ఫ్యూచర్ మనకు వెన్యూ నుంచి కాపీ అనేది తీసుకున్నారు. సేమ్ డిజైన్ కూడా అలాగే పొజిషనింగ్, బట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది ఇంకా అలాగే ఇస్తున్నారు. న్యూ స్పోర్టీ అలాయ్ పెడల్స్ ఇస్తున్నారు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, ఆటో స్టార్ట్ స్టాప్, హెడ్లైట్స్ లెవెల్ కంట్రోలర్, రైట్ సైడ్ ఫంక్షన్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకా లోపల కూర్చొని ఒకసారి మనము టెక్ కనెక్ట్ ఫీచర్స్ ఏంటి, కీ ఫీచర్స్, కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్స్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలాగ ఉంటుంది. ఇంకా మనం టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇందులో 10.25-inch అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇస్తారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, AI వాయిస్ రికగ్నిషన్, 10 రీజనల్ లాంగ్వేజెస్ విత్ కియా కనెక్ట్, బ్లూటూత్ మల్టిపుల్ కనెక్షన్స్, బోస్ ప్రీమియం సౌండ్ 7 స్పీకర్స్, 4 స్పీకర్స్, 2 ట్విటర్, 1 సబ్వూఫర్ విత్ డైనమిక్ స్పీడ్ కంపారిజన్ తో పాటు ఉంటుంది కంపెన్సేషన్. అండ్ క్లైమేట్ కంట్రోల్ కూడా మీకు ఇక్కడ నుంచి డిజిటల్లీ అప్డేట్ అనేది చేశారు. సేమ్ యూనిట్ మనకు సెల్టాస్ నుంచి అప్డేట్ చేసుకున్న స్క్రీన్, మ్యాప్, నావిగేషన్ సెట్టింగ్స్, క్లైమేట్, జనరల్ సెట్టింగ్స్, మీడియా, రేడియో. అండ్ జనరల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ మీకు వెహికల్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, సౌండ్, మీడియా. సో ఇందులో మీకు డ్రైవర్ అనలైజర్స్, క్లస్టర్, క్లైమేట్, లైట్, స్టోర్, కన్వీనియన్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి మళ్ళీ మీకు అప్డేట్ అనేది చేశారు. అండ్ ఆల్సో వాయిస్ రికగ్నిషన్, యూజర్ ప్రొఫైల్ కానివ్వండి, సో బ్లూటూత్ సెట్టింగ్స్ కానివ్వండి, బటన్ సెట్టింగ్స్, లేఅవుట్, డిస్ప్లే అండ్ బ్లూటూత్, కియా కనెక్ట్. జనరల్ సెట్టింగ్స్లో కనుక వెళ్తే మనకు తెలిసిందే మళ్ళీ మనకు డేట్ అండ్ టైం కానివ్వండి, లాంగ్వేజెస్, కీబోర్డ్, యూనిట్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ చాలా క్విక్ రెస్పాన్స్ అండ్ కియా కనెక్ట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. మాన్యువల్స్, ఓనర్స్ మాన్యువల్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ డిస్ప్లే మనకు థీమ్స్ కూడా చేంజ్ అనేవి చేసుకోవచ్చు. 360-degree కెమెరా అప్డేట్ కూడా చేశారు మనకి ఇప్పుడు మనకు ఇందులో చూస్తాను. ఆల్సో ఇక్కడ టచ్ బటన్స్, రెస్పాన్స్, ఫేవరెట్, మీడియా, రేడియో అండ్ ఆల్సో నావిగేషన్ ఇవన్నీ కూడా మీకు ట్రాఫిక్ అలర్ట్స్ ఇవన్నీ కూడా నియర్ బై సర్వీస్, వాల్యూమ్ రోలర్, ఆల్సో పవర్ ఆఫ్ బటన్ కూడా టచ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి స్క్రీన్లో. అట్ ద సేమ్ టైం మోస్ట్ అవైటెడ్ ఫుల్లీ డిజిటల్ 10.25-inch డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అప్డేట్ చేశారు ఇప్పుడు మనకు. సో ఇందులో మీకు ADAS సిస్టమ్ కానివ్వండి, స్టాకో, స్పీడో డిజిటల్లీ వస్తుంది. కరెంట్ ట్రిప్ మీటర్స్ చూడొచ్చు. ట్రిప్ ఇన్ఫో, సిన్స్ రీఫ్యూలింగ్ చూపిస్తుంది. ఆల్సో సిన్స్ లాస్ట్ రీసెట్ చూడొచ్చు. ఆటో స్టాప్, సిన్స్ రీఫ్యూలింగ్ నుంచి స్పీడో డిజిటల్లీ వస్తుంది. కరెంట్ కంపాస్ కూడా చూపిస్తుంది. ఆల్సో టైర్ ప్రెజింగ్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ సెట్టింగ్స్ అండ్ ADAS సెట్టింగ్స్ అన్ని కూడా మీకు మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఫ్యూయల్ గేజెస్ అన్ని కూడా డిస్ప్లే డిజిటల్ వచ్చేసాయి. ఇంకా సెంటర్ కన్సోల్ డాష్ డిస్ప్లేలో చూస్తే మనకు ఫ్యూచర్స్లో డిజైన్స్లో మనకు హ్యాజల్ లైట్స్ ఫీచర్ ఇస్తున్నారు. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది మీకు అప్డేటెడ్ సోనెట్ ఫేస్ లిఫ్ట్. వర్టికల్ AC vents విత్ పియానో
బ్లాక్ సరౌండింగ్స్. ఇక్కడ మీకు ఫంక్షన్స్ అన్ని చూడొచ్చు, ట్రాక్షన్, ఆల్సో 360 డిగ్రీ చూపిలే కదా కెమెరా. రెజల్యూషన్స్ చాలా అప్డేట్ అయ్యాయి మనకు. టాప్ యాంగిల్ అండ్ 3D సరౌండింగ్ వ్యూ కెమెరా అనేది చూడొచ్చు. సో మంచి ఫీల్ అనేది ఇస్తుంది. క్లారిటీ కూడా చాలా బాగుంది. గ్రాఫిక్స్ అన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఆల్సో ఫ్రంట్ రెండు కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రమ్ ద టాప్ మోడల్ GT లైన్లో అయితే వస్తాయి. కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్కి వైర్లెస్ 1 ఛార్జింగ్ ప్యాడ్ ఫీచర్ వచ్చేస్తుంది. Type-C సాకెట్, 12 volts పవర్ సాకెట్ వస్తుంది. USB పోర్ట్ వస్తుంది. కొంచెం మొబైల్ స్టోరేజ్ స్పేస్. ఆల్సో స్టైలిష్ 7-speed DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ యొక్క గేర్ లివర్ ఇవ్వచ్చు విత్ లెదర్ ర్యాప్ ఫినిష్లో అయితే ఉంది. అండ్ న్యూ గేర్ లివర్ డిజైన్ విత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు విత్ ఆల్ గేర్ ఇండికేషన్స్ అని చూపిస్తుంది. అండ్ ట్విన్ కప్ హోల్డర్స్ విత్ ప్రాపర్ కీ హోల్డర్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. రియల్లీ కూల్. సిల్వర్ టిప్ మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆల్సో సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ ఆర్మ్ రెస్ట్. అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉంది బికాస్ ఆఫ్ AQI ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్తో. స్టైలిష్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ డీ కట్ చూడొచ్చు కియా లోగో సెంటర్లో. ఇక్కడ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్ అండ్ అడాస్ కంట్రోల్స్ ఇస్తున్నారు ఫంక్షన్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కన్సోల్స్, వాయిస్ కమాండ్స్, GT లైన్ బ్యాచింగ్ చూడొచ్చు. డీ కట్ ఫ్లాట్ బాటమ్ అయితే ఉంది. లెదర్ ర్యాప్ విత్ స్టిచెస్తో పాటు చూడొచ్చు. అడ్జస్ట్మెంట్ ఓన్లీ మనకు టిల్టెడ్ మాత్రమే ఇస్తున్నారు. మాన్యువల్లీ అడ్జస్ట్. టెలిస్కోపిక్ అనేది మిస్ అయింది మనకు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్లో. లెఫ్ట్ సైడ్ వైపర్స్ కంట్రోల్, రైట్ సైడ్ మీకు హెడ్ లైట్స్ కంట్రోల్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ డాష్ డిజైన్ అప్డేట్లో కనెక్టెడ్ ఇన్ఫైన్ క్లస్టర్ డిజైన్ హై గ్లాసీ ఫినిష్లో చూడొచ్చు డాష్లో. అండ్ ఆటో డిమింగ్, IRVM, SOS ఎమర్జెన్సీ ట్యూనింగ్ అండ్ కియా కనెక్ట్ ఫీచర్స్ మనకు ఫంక్షన్స్ ఇక్కడ చూడొచ్చు. పైన సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో హెలోజిన్ డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీకు సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ కో ప్యాసింజర్కి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సైడ్ వితౌట్ వ్యానిటరీ మిర్రర్ టికెట్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ వచ్చే వరకు డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ విత్ మాన్యువల్లీ మూన్ రూఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ సెగ్మెంట్ డీసెంట్. ఇప్పుడు నాకు ఫ్యామిలీ పర్ఫెక్ట్ కార్ సోనెట్ ఫేస్ లిఫ్ట్ అయితే అనిపిస్తుంది. ఏ ఒక్క ఫీచర్ కూడా మిస్ అవ్వట్లేదు. అటు సేఫ్టీ ఫీచర్ కానివ్వండి, టెక్ కనెక్ట్ ఫీచర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు ఫుల్ఫిల్ అయ్యి. బోనెట్ నాబ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మోర్ దెన్ డీసెంట్ అనిపిస్తుంది. ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇందులో 3 ఇంజన్ ఆప్షన్స్ ఇస్తారు సోనెట్ ఫేస్ లిఫ్ట్లో కూడాను. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్, 998cc డిస్ప్లేస్మెంట్, స్మార్ట్ స్ట్రీమ్ G 1 లీటర్ TGDI, 3 cylinders 12 valves వస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ GDIతో వస్తుంది. 118 bhp ఆఫ్ పవర్ అండ్ 172 Nm ఆఫ్ టార్క్ అనేది చూడొచ్చు. విత్ 7-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, 6-speed IMT ఆప్షన్ కూడా వస్తుంది. 2-wheel డ్రైవ్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, BS6 phase 2 ఇంజన్ అప్డేటెడ్. అండ్ మైలేజ్ వచ్చే వరకు 12 వరకు యావరేజ్గా ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో మీకు 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్ అయితే వస్తాయి. ఇంకోటి ఇంజన్ ఆప్షన్ 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పైర్ పెట్రోల్, 83 bhp పవర్, 150 Nm ఆఫ్ టార్క్, 5-speed మాన్యువల్లో ఉంటుంది. ఇంకో డీజిల్ వచ్చేసి 1.5 లీటర్ CRDI, 116 bhp పవర్, 250 Nm ఆఫ్ టార్క్, 6-speed IMT అండ్ 6-speed ఆటోమేటిక్ ఆప్షన్ అనేది వస్తుంది. కాంపిటీషన్ మనకు తెలుసు మహేంద్ర XUV 300, వెన్యూ వస్తుంది, i20 ఎక్స్టర్ కూడా తీసుకోవచ్చు, నెక్సాన్ వస్తుంది, కైగర్ వస్తుంది, మ్యాగ్నెట్ వస్తుంది, బ్రీజ్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ గా ఇది రోజు రివ్యూ ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ ఆఫ్ 2024 కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ GT లైన్ యొక్క ఎక్స్క్లూజివ్ రివ్యూ అని వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరేమనుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ మాత్రం టార్గెట్ కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్ అండ్ రైడర్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.